హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా 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 రోజుల తర్వాత లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయినది అసలు అప్లోడ్ చేయక. కొంచెం బిజీ వల్ల అస్సలు అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే ఒక డిఫరెంట్ నెక్ లైన్ డిజైన్ అనేది వేస్తున్నాను. కాకపోతే దానికి నెక్కి మనకి లైన్ అనేది ఇలాగ యూ షేప్ కానీ ఏదో ఒక షేప్లో ఇస్తారు కదా. ఈ డిజైన్కి అయితే అలాగా లేదనమాట. అసలు ఓన్లీ కొంచెము చూపిస్తాను. ఇది చూసారు కదా ఈ డిజైను. దీనికి ఒక నెక్ లైన్ ఇలాగ యూ షేప్ లాగా ఉంటుంది కదా. అస్సలు అలా ఏం లేదు అసలు. ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఈ టైప్లో బాక్సెస్ ఇచ్చేసారు. ఇంకా అంతే. ఇంకా చూడండి, ఇదైతే ఎలాగ నేను సెట్ చేశాను అనేసి మీకు నేను చూపిస్తాను. నెక్ అనేది ఇదైతే ఈ పేస్ కదా. మనము ఆటోమేటిక్గా వెళ్ళిపోతాము 4th పేజ్లోకి. ఇక్కడ డిజైన్ స్టార్టింగ్ అనమాట. ఆల్రెడీ నేను క్లాత్ అనేది పెట్టేసుకున్నాను. చూడండి, నెక్ లైన్ వచ్చేసి ఇది అండ్ హైట్ వచ్చేసి ఇది, నెక్ బార్డర్స్ వచ్చేసి ఇది. డిజైన్ అయితే ఇక్కడికి స్టార్టింగ్ అవుతుంది. నేను ఏం చేశానంటే ఓన్లీ ఒక నిమిషం, ఇది చూసారా, ఫస్ట్ మనకు అనేది ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే పడుతుంది. రోజ్ టైప్ అనమాట. ఇది ఓన్లీ అది మాత్రమే పడుతుంది. అది మాత్రమే నేను ఇక్కడ నెక్కి ఎక్కడి వరకు వస్తుందో ఈ బార్డర్ వరకు కొంచెం చూసుకున్నా. ఇదైతే నేను సిక్స్ పెట్టుకున్నా. నాకు 5.5 అలా వచ్చినా పర్లేదు, అలా అనమాట. ఇది చూసారా, మళ్ళీ అక్కడ వచ్చింది కదా, అది అక్కడికి కొంచెం స్టాప్ చేయాలి. ఒక 100 పెట్టుకున్నా. ఇవ్వండి, ఇక్కడికి వచ్చింది. 5.5 వచ్చినా పర్లేదని చెప్పాను కదా. ఇదిగోండి, ఇక్కడ వరకు వచ్చింది. ఈ లైన్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. అది ఓకే. మనకి నెక్ లైన్ ఇవ్వకపోయినప్పుడు మనం ఏం చేస్తాం అనేది నేను చెప్తాను. అండ్ ఇది ఓకే. ఇప్పుడు ఈ డౌన్ చూసుకుందాం మనం. ఈ డౌన్ ఎక్కడి వరకు వస్తుంది అని, ఫ్లవర్ వరకు వస్తుంది అనుకుంటున్నాను. మనకి పై ఫ్లవర్ కావాలి. పై ఫ్లవర్ది చూస్తున్నాను. చూడు, అదివ్వండి, కొంచెం బ్యాక్ చేస్తాను. ఈ హైట్ ఉంది కదా, ఈ పైకి అనేది నెక్ అనుకుంటున్నాను నేను. అక్కడికి చూడండి, ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. అంటే మనకి బార్డర్ నెక్ దగ్గరికే పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ నెక్ లైన్ చూసుకుందాం. ఇక్కడ నెక్ లైన్ ఇంకా ఇది అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ పై నెక్ లైన్ అనమాట. బాగా ఫ్రంట్కి వచ్చేస్తుంది. నేను మళ్ళీ బ్యాక్ పెట్టుకోండి. అక్కడికి చూసారా, ఇక్కడికైతే ఇందాక ఇక్కడికి వచ్చింది, ఇప్పుడేమో ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. ఒక 5.5 లోపే వచ్చేస్తుంది. మీకు 6 పెట్టుకున్నాను కదా నేను. ఈ నెక్ లోపే వచ్చేస్తుంది. ఇలాగ సెట్ చేసుకుంటున్నాను అనమాట నెక్ అనేది. నేను సెట్ చేసుకొని ఈ హైట్ కూడా సరిపోయినది, అది కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ వెళ్ళిపోతున్నాను ఫుల్గా. బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా డిజైన్ అనేది మనకి ఫ్రేమ్లో ఇస్తారు కదా, ఎంత హైట్ వచ్చిందో దాన్ని బట్టి చూసేసుకుంటే సరిపోతుంది మనకి. ఒక్కొక్కసారి మనకి నెక్ లైన్ అనేది పైన లైన్ అనేది ఇవి ఇచ్చేస్తారు. కొన్ని డిజైన్లకు అయితే లైన్ అనేది అస్సలు ఇవ్వరు అనమాట. అప్పుడు మనం ఎలా సెట్ చేసుకుంటామా అనేసి ఈ వీడియో, చిన్న వీడియో, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేశాను అనమాట. నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను మొత్తము. ఈ నెక్ ఇది ఈ బాటము చూసేసుకున్నాం అనుకోండి, మనకి డిజైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది హైట్ చూసుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ వరకు వస్తే హైట్ మనకు ఓకే. ఈ లైన్ వరకు వస్తే ఓకే. పై వరకు వచ్చినా కొంచెం పర్లేదు. టైలర్స్ అనేది కొంచెం కట్ చేసుకుంటారు, పర్లేదు. అలాగైతే అయిపోవచ్చింది. అది కూడా చూపించేస్తాను మీకు.
స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంది. ఫ్రేమ్ తీసుకొని ఫ్రేమ్లో ఈ పేజ్ ఉంటుంది కదా, ఈ పేజ్ ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెడ్ లైన్ చూసారు కదా, ఇదిగోండి. ఈ నెక్ లైక్ వరకు వచ్చింది కొంచెం. ఇదంతా ఇంకా సరిపోతుంది మనకి, ఈ లోపలే వస్తుంది కాబట్టి ఇది అనేది సరిపోతుంది. ఓన్లీ స్క్వేర్లోనే తీసుకున్నాను నేను, సరిపోయినది. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అదనమాట. డిజైన్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఈ డిజైన్ అయితే నేను ఎలా సెట్ చేసుకున్నాను డిజైన్ చూపిస్తున్నాను. ఈ డిజైన్ అయితే నేను ఎలా సెట్ చేసుకున్నాను. కొంచెం సింపుల్గా ఆలోచిస్తే మనకి వెలిగిపోతుంది, వచ్చేస్తాం కదా చాలా వర్క్స్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.